హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. నేను మీ స్వాతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ చేయడానికి కనుక మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ స్టెప్స్తో ఈ వీడియోలో అయితే మీకు ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని నేను చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి గ్రేవీ అండి. సో ఆ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 3 లవంగాలు, 4 మిరియాలు అండ్ ఒక 10 వరకు జీడిపప్పు అయితే తీసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి. తర్వాత ఒక 2 టమాటోస్ కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒక కప్పు వరకు పెరుగు అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడిని అయితే తీసుకున్నాను. సో వీటి మొత్తాన్ని గ్రైండ్ చేసేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 మిరియాలు అండ్ దాల్చిన స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసుకోండి. చిన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసుకొని ఇక్కడ నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక 5 మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ గ్రేవీని. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఒక 4 దాకా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే లిడ్ పెట్టి క్లోజ్ చేసేయండి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి, ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇది మొత్తం బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ స్టేజ్లో మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని అయితే తీసుకున్నాను. సో కొంచెం మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని ఈ స్టేజ్లో అయితే యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా ఆ మష్రూమ్స్కి పట్టే విధంగా కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. తర్వాత మీకు కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. సో కొంచెం మనకి ఫ్రీగా ఉండడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ దాన్ని కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు నాన్స్లో కానీ బగారా రైస్లో కానీ తీసుకున్నారంటే కనుక నాన్ వెజ్ కన్నా కూడా చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇప్పటివరకు మష్రూమ్ కర్రీ ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ఇది బెస్ట్ రెసిపీ అండి. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Don't forget to like, share and subscribe. See you in the next video.